మత గొడవల్ని ఎలా ఆపాలి? నిజం చెప్పనా, నువ్వు నేను తలుచుకుంటే మత గొడవలను ఆపలేం. నీలాంటి స్టూడెంట్ నాలాంటి స్టూడెంట్ తలుచుకుంటే మనలాంటి వాళ్ళు ఆపలేం. కానీ కొద్దిగా ట్రై చేస్తే మాత్రం ఇంతగా జరగాల్సిన ఎఫెక్ట్ని ఇంత చిన్నగా మార్చొచ్చు. నెంబర్ 1, స్టాప్ ఫేక్ ఇన్ఫర్మేషన్. నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఫేక్ అనుకొని తెలిస్తే వెంటనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయి. వీలైతే కొద్దిగా కోపపడు. ఆ ఇన్ఫర్మేషన్ నీతోనే ఆగిపోయింది, వేరే వాడికి మనం స్ప్రెడ్ చేయకూడదు. నెంబర్ 2, ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా అంతేరా, వాళ్ళ బుద్ధులే అంతా, ఇలాంటి ఒపీనియన్ మాత్రం అస్సలు క్రియేట్ చేసుకోకు, ఎవరిని క్రియేట్ చేయనివ్వకు. ఒక మాట చెప్పనా, ప్రతి కమ్యూనిటీలో కూడాను ప్రేమించేవాడు, ద్వేషించేవాడు, యుద్ధం చేసేవాడు అంటాడు, న్యూట్రల్గా ఉండేవాడు, ఇలా ప్రతి కమ్యూనిటీలో అన్ని టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. కాబట్టి ఏ కమ్యూనిటీలో కూడాను మంచి వాళ్ళు పూర్తిగా ఉండరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నీకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ కమ్యూనిటీ వాళ్ళంతా బ్యాడే, నీకున్న కమ్యూనిటీతో ఉన్న గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ మంచి, ఇలాంటి ఒపీనియన్స్ అసలు ఫ్రేమ్ చేసుకో. మనిషి యొక్క నేచరే ఇంత. ప్రతి కమ్యూనిటీలో కూడాను ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నటువంటి మనుషులు ఉంటూనే ఉంటారు. కాబట్టి ఆ కమ్యూనిటీ అంతా చెడ్డది, ఆ కమ్యూనిటీ అంతా మంచిది అనే ఒపీనియన్స్ అస్సలు ఫ్రేమ్ అవ్వనివ్వకు. అండ్ మూడో థింగ్, తప్పుడు పనికి అస్సలు సపోర్ట్ చేయకు. ఇది నువ్వు చేస్తే దెబ్బకి ఎలాంటి మత గొడవలైనా సరే దెబ్బకి తగ్గిపోవాల్సిందే. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఇల్లీగల్ పని చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు మన లీడర్స్. వీలైతే కొంతమంది కొట్టించడానికి కానీ, లేదంటే తప్పుడు కేసులు క్రియేట్ చేయడానికి కానీ, లేదంటే ఏవైనా ఒక ఇల్లీగల్ పనులు అబద్ధంతో కూడింది, మోసంతో కూడినవి ఇలాంటివి చేయిస్తూ ఉంటారు. కాబట్టి మన లీడర్స్కి ఇల్లీగల్ పనులకి అస్సలు సపోర్ట్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు చేసే తప్పు పనికి నేను సపోర్ట్ చేయను అన్న వెంటనే లీడర్ కూడా జంకుతాడు. లీడర్ కూడా ఇలాంటి ఇల్లీగల్ వేస్లో ఉన్నటువంటి డెసిషన్స్ తీసుకోడు. వన్స్ తనే జడిచిపోయిన తర్వాత ఇక పోరాటం అంతా లీగల్గానే జరుగుతుంది కదా. వన్స్ లీగల్గా జరిగితే ఏ మతం వాడు ఏం కోసం ఫైట్ చేస్తే చేయని, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు, అది కూడా లీగల్గా ఫైట్ చేస్తుంటారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మత విశ్వాసాల కోసం లీగల్గా ఫైట్ చేస్తే తప్పేమీ లేదు. కానీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఇల్లీగల్ పనులు కూడా దాంట్లో జోడిస్తే మాత్రం నెంబర్ 1 థింగ్ మనం దాన్ని ఆపేయాల్సిందే. కాబట్టి నువ్వు స్టూడెంటే, నేను స్టూడెంటే, ఈ 3 పనులు చేద్దాం. మన వంతుగా మన స్థాయిలో ఈ మత గొడవల్ని ఆపేద్దాం.